దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. స్వామి ఇచ్చిన దేవాదేవునికి వందనాలు. మీరందరూ బాగున్నారా? ఆత్మీయులుగా ఆత్మానుసారులుగా జీవించాలని, ఆర్థికంగా బలంగా ఉండాలని, మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా ఒక బలంగా ఉండాలని మీకోసం అనుదినం నేను ప్రార్థన చేస్తున్నాను. అనేకులు లోక సంబంధమైన పాపిష్టి జీవితం వాళ్ళు జీవిస్తూ లోక సంబంధంగా అనేక క్రియలు చేస్తూ ఎవరో చూడట్లేదు, నేను ఎంత పాపాన్న చేస్తే చేయగలను, నన్ను ఎవరో అడ్డరు అని ఎంతోమంది భావిస్తూ ఉంటారు. పాపం చేసేటప్పుడు కుడి ఎడమ వెనక ముందు చూస్తారు, కానీ పైనుంటి ప్రభు అన్నీ చూస్తూ ఉంటాడు. ఆయన కళ్ళు మనం కప్పలేము. అందుకని ఆయనకి అలాంటి వారే కావాలి. బహు ఘోరమైన పాపం చేసేవాళ్ళు పాపిష్టులే కావాలి. ఎందుకంటే పాపుల్ని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ పాపిష్టి బ్రతుకు నుంచి, ఆ పాపిష్టి గుణం నుంచి, ఆ పాపిష్టి బుద్ధి నుంచి విడిపించి వాళ్ళ జీవితాల్లో, నీ జీవితాల్లో, మన జీవితాల్లో గొప్ప కార్యములు చేయాలని ఆయన ఆశ. అందుకని ఆయనకి ఇష్టమైన వారుగా ప్రతి ఒక్కరు జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే దేవుడు, చూసే దేవుడు. ఆయన కంటికి ఏది ప్రతి ఒక్కటి కనబడుతుంది, ఏది దాగి ఉండలేదు. ఎందుకంటే అనేకులు సొసైటీలో తాగుబోతులుగా విచ్చలవిడి జీవితం జీవిస్తూ భార్యని బిడ్డల్ని పట్టించుకోకుండా బహు నీచకరమైన జీవితం జీవిస్తూ భర్తని బిడ్డల్ని పట్టించుకోకుండా ఇష్టానుసారమైన అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ లోక సంబంధమైన అల్పకాల పాప భోగాలకి వాళ్ళ జీవితాన్ని అర్పిస్తున్నారు. కానీ నన్ను సృష్టించిన దేవుడికి, నన్ను నమ్ముకున్న నా భార్య, నా భర్తకి, నాకు ఇచ్చిన దేవుడిచ్చిన బిడ్డలకి న్యాయం చేయాలని ప్రతి ఒక్కరూ ఆలోచించట్లేదు. ఎందుకంటే లోకం ఇచ్చే సంతోషం 5 నిమిషాలే, కానీ దేవునికి శత్రువులు అయిపోతాం. అందుకని ఈ లోక సంబంధమైన అల్పకాల పాపభోగాలకి మన జీవితం అర్పించుకోకుండా ప్రభువైన యేసుక్రీస్తు పాదాల చెంతకి మనం రావాలని, ఆయన సన్నిధిని సంతోషం, సమాధానం, ఐశ్వర్యం ఉందని ప్రభువైన యేసుక్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయనకి ఇష్టమైన పీరియడ్గా మనం జీవించాలని ఆయన ఆశ. నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి, బాధ్యత కలిగి ఆయన ప్రేమ శుభవార్త ఇతరులకి పరిచయం చేయాలని మన చుట్టూ ఉన్న ఎంతోమంది డ్రగ్స్ తీసుకుంటూ, కోడి పందాలు వేస్తూ, పేకాట ఆడుతూ, తాగుబోతులుగా, తిరిగిబోతులుగా, తిండిపోతులుగా, నిద్రపోతులుగా, సోమరపోతులుగా ఉంటున్న వాళ్ళకి దేవుడు కావాలి. వాళ్ళ జీవితం వాళ్ళని గొప్ప కార్యాలతో, పాపిని పరిశుద్ధుడిగా చేసే దేవుడు కాబట్టి వాళ్ళ గొప్ప ఆశీర్వాదాలతో నింపాలని దేవుడు ఈ క్షణంలో ప్రభువైన యేసుక్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. ఆయన వాక్య స్వరూపి, ఆయన మాట్లాడే దేవుడు. అందుకని అలాంటి వారిని మన బంధువుల్లో, మన ఫ్రెండ్స్లో, మన కొలీగ్స్లో అనేకులు ఉన్నారు. వాళ్ళని దేవుని పాదాల చెంతకి ప్రజెంట్ చేస్తే మన జీవితం ధన్యం. ఈ లోకంలో మనకేమీ అవసరంలా, కానీ ఆయన సమాధానం, ఆ పరలోక రాజ్యం, ఆ స్వర్గంకి దేవుడు మనల్ని, నన్ను మనల్ని నడిపించాలని ప్రయాసని వ్యర్థం చేసే దేవుడు కాదు. ప్రతి వాళ్ళకి
జీతం ప్రభువైన యేసుక్రీస్తు ఇస్తాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎడబాసే దేవుడు కాదు. ఎడబాయని ప్రేమ అయింది, గొప్ప ప్రేమమయుడు. అందుకనే నీ కోసం, నా కోసం, మన కోసం ఆయన విలువైన రక్తాన్ని, విలువైన ప్రాణాన్ని నీ కోసం, నా కోసం, మన కోసం ధారపోసి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. మనం వెలుగు పెట్టి కొనబడిన వారు, ఆయన సొమ్ము మనం. అందుకని ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలని, నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ప్రతి ఒక్కరూ బ్రతకాలని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఇంతవరకు ఆయన సన్నిధిలో మాట్లాడాడు. అందుకనే ఈ సత్యం మనం ఎప్పుడూ మరవకూడదు. మనం ఏ స్థితి నుంచి వచ్చామో, ఇప్పుడు ఏ స్థితి కలిగి ఉన్నామో, మన పాత స్థితి ఎప్పుడు మర్చిపోకుండా ఆయనకి ఇష్టలుగా ఆయన పాదాలను కనిపెట్టుకొని ఇష్టమైన వారుగా జీవించేలాగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణన స్తోత్రాలు నాయన. మా జీవితమే ఒక ఆశ్చర్యం నాయన. పాపిష్టి జీవితం, పాపిష్టి బ్రతుకు, పాపిష్టి నడక, పాపిష్టి పడక, అలాంటి జీవితాన్ని అయ్యా మీ చేతుల్లోకి తీసుకొని మీ కొరకే మేము జీవించే పనిముట్లుగా, పాత్రలుగా మమ్మల్ని వాడుకుంటున్న విధానం కొన్నాళ్ళు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతిస్తుండగా నాయన, మా స్తుతి సింహాసనంపై ఆసీనుడై మమ్మల్ని ఏలమని, మీ నామనికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సన్నుతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా, ప్రస్తుతించుమా ప్రపంచమా, పొంగి పొర్లుమా పరలోకమా. సన్నుతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా, సన్నుతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా, ప్రస్తుతించుమా ప్రపంచమా, పొంగి పొర్లుమా పరలోకమా. ప్రస్తుతించుమా ప్రపంచమా, పొంగి పొర్లుమా పరలోకమా. ప్రభు యేసు రానయున్నాడు, ప్రతి మోకాలు వంగబడును. ప్రభు యేసు రానయున్నాడు, ప్రతి మోకాలు వంగబడును. సన్నుతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా, సన్నుతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా, ప్రస్తుతించుమా ప్రపంచమా, పొంగి పొర్లుమా పరలోకమా. ప్రస్తుతించుమా ప్రపంచమా, పొంగి పొర్లుమా పరలోకమా. ప్రభు యేసు రానయున్నాడు, ప్రతి మోకాలు వంగబడును. ప్రభు యేసు రానయున్నాడు, ప్రతి మోకాలు వంగబడును. సన్నుతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా, సన్నుతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా. కడబూరా వినబడున్, ప్రభు యేసు కనబడున్. కడబూరా వినబడున్, ప్రభు యేసు కనబడున్. సమాధులు తెరవబడున్, పరిశుద్ధులు లేపబడున్. ప్రభు యేసు రానయున్నాడు, ప్రతి మోకాలు వంగబడును. ప్రభు యేసు రానయున్నాడు, ప్రతి మోకాలు వంగబడును. సన్నుతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా, సన్నుతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా. పరిశుద్ధులంతా చేరుకొను, పరలోక విందులో పాల్గొను. పరిశుద్ధులంతా చేరుకొను, పరలోక విందులో పాల్గొను. ప్రభు యేసు జీవాహారమగున్, పరలోకమంతా ఉప్పొంగున్.
ప్రభు యేసు రానయ్యున్నాడు, ప్రతి మోకాలు వంగబడును. ప్రభు యేసు రానయ్యున్నాడు, ప్రతి మోకాలు వంగబడును. సన్నుతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా. సన్నుతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా. ప్రియ సంగమా సిద్ధపడుం, త్వరలో యేసు రానయ్యుండెన్. ప్రియ సంగమా సిద్ధపడున్, త్వరలో యేసు రానయ్యుండెన్. విడువబడుట బహుఘోరం, సిద్ధపడుట బహుక్షేమం. ప్రభు యేసు రానయ్యున్నాడు, ప్రతి మోకాలు వంగబడును. ప్రభు యేసు రానయ్యున్నాడు, ప్రతి మోకాలు వంగబడును. సన్నుతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా. సన్నుతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా. ప్రస్తుతించుమా ప్రపంచమా, పొంగి పొర్లుమా పరలోకమా. ప్రస్తుతించుమా ప్రపంచమా, పొంగి పొర్లుమా పరలోకమా. ప్రభు యేసు రానయ్యున్నాడు, ప్రతి మోకాలు వంగబడును. ప్రభు యేసు రానయ్యున్నాడు, ప్రతి మోకాలు వంగబడును. సన్నుతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా. సన్నుతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణ స్తోత్రాలు నాయన. పాటల ద్వారా మీ నామకి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకునే కొందనాలు నాయన. వాక్యం ద్వారా అనేక విషయాలు మాతో మాట్లాడి మాకు కావాల్సిన ఆత్మాలను దయచేసి మాతో మాట్లాడమని యేసు క్రీస్తు ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. నీవు గొప్ప కార్యములు చూతూ అని ప్రభువైన యేసు క్రీస్తు మాట్లాడుతున్నాడు. గొప్ప బలమైన మహత్తరమైన కార్యములు, పనులు, ఇది దేవుని అద్భుత శక్తి, విమోచన కార్యాలు, విశ్వాసుల ద్వారా జరిగే పనులను సూచిస్తుంది. నీవు గొప్ప కార్యములు చూతూ, గొప్ప కార్యముల యొక్క వివరణలు మరియు ప్రయోజనాలు. మొదటిగా స్వస్థత కార్యములు, తద్వారా శరీరము నిండా ఆరోగ్యం ఉండును. 2 రక్షణ కార్యములు, తద్వారా నోటి నిండా నవ్వుండును. 3 పునరుద్ధరణ కార్యములు, తద్వారా జీవితం నిండా సమృద్ధి ఉండును. నా ప్రియనేస్తమా, గొప్ప కార్యములు అంటే బాహ్యంగా ఆశ్చర్యపరిచే పనులు మాత్రమే కాదు, దేవుని దివ్య శక్తి, ఆయన కృప, రక్షణతో ముడిపడిన పనులు. నేడు నీవు దేవుని యందు గొప్ప విశ్వాసం ఉంచాలి. అప్పుడు దేవుడు కేవలం బాహ్య అద్భుతాలే కాదు, నీ మనసులోని చీకటి తొలగించడం, నూతన సృష్టిగా చేయడం, సత్యజ్ఞానం కలిగించడం, పరలోక జీవం అనుగ్రహించడం వంటి ఆత్మ సంబంధమైన గొప్ప కార్యములు కూడా చేస్తాడు. ఏం చేస్తాడు? బాహ్యంగా ఆశ్చర్యపరిచే పనులు మాత్రమే కాదు, దేవుని దివ్య శక్తి, ఆయన కృప, రక్షణతో ముడిపడిన పనులు. నేడు నీవు దేవుని యందు గొప్ప విశ్వాసం ఉంచాలి. అప్పుడు దేవుడు కేవలం బాహ్య అద్భుతాలే కాదు, నీ మనసులోని చీకటి తొలగించడం, నూతన సృష్టిగా చేయడం, సత్య జ్ఞానం కలిగించడం, పరలోక జీవం అనుగ్రహించడం వంటి ఆత్మ సంబంధమైన గొప్ప కార్యములు కూడా నీ జీవితంలో చేస్తాడు. అదే మనకి కావాలి. అందుకనే దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనం. అందుకు యేసు, అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతు అని అతనితో చెప్పాను. ఎవరో అవతల నతానేయులు ఉన్నాడు.
ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు నతనయేలుతో. ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచుతున్నాను నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతుమని అతనితో చెప్పాను. నువ్వు ఏం చేస్తున్నావు? ఆయన చూసే దేవుడు. నీ మనసులో ఏమనుకుంటున్నావు? ఆయన గ్రహించే దేవుడు. నువ్వు నోటి మాట రాకముందే ఆయన మొత్తం గ్రహించే దేవుడు. అందుకనే ఆయన మొత్తం సమస్తం ఎరిగిన సర్వంతర్యామి కాబట్టి ఆయనకి మరుగైంది ఏది మన జీవితంలో లేదు. ఆయనకి ఇష్టమైన వారిగా జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నీ జీవితంలో గొప్ప కార్యములు చేసేలాగిన ప్రభువైన యేసుక్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. అలాగే మొదటగా స్వస్థత కార్యములు. మార్కు సువార్త 3:1-8 సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపక అక్కడ ఓచ చేయగలవాడు ఒకడుండెను. అచ్చట వారు ఆయన మీద నేరం మోపాలని ఉండి విశ్రాంతి దినమున ఆయన స్వస్థపరిచినేమో అని ఆయన్ను కనిపెట్టు చుండిరి. అప్పుడు నీవు లేచి మధ్యాహ్నం నిలువమని ఓచ చేయగలవానితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యములకు దుఃఖపడి కోపంతో వారిని కలయజూసి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. అవినీతిని అన్యాయాన్ని యేసు ప్రగాఢంగా వ్యతిరేకించాడు. వీటి పట్ల ఆయన తన కోపాన్ని కనపరిచాడు. అనీతికరమైన కోపాన్ని చూపెట్టకుండా ఉండటం క్రైస్తవుని ధర్మం అయినప్పటికీ దుర్మార్గం పట్ల కోపాన్ని ప్రదర్శించడం ముమ్మాటికి క్రీస్తుని అనుసరించటమే అవుతుంది. తమ తరం వారి పాపపు జీవితం పట్ల ఉగ్ర స్వభావం చూపెట్టడం అనేది దుర్మార్గాన్ని నిర్మూలించి దేవుని పక్షాన చేరిన వారితో సమానం అని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. 6వ వచనం. పరిసయ్యులు వెలుపలకు పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన ఎలాగ సంహరింతుమా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేసిరి. యేసు తన శిష్యులతో కూడా సముద్రం వద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహం ఆయన్ని వెంబడించెను. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదుమయ నుండి, యోర్దాను అవతల నుండి, తూరు, సీదోను అని పట్టణ ప్రాంతముల నుండి ఆయన యుద్ధకు గుంపులుగా వచ్చిరి. అంటే ఆయన మాట శ్రేష్టమైనది. ఆయన చేయి తాగగానే స్వస్థత. ఆయన ముక్కుసూటి వ్యక్తి అని అందరూ గ్రహించి ఆయన పాదాల చెంతకి ప్రతి ఒక్కరు వస్తున్నారు. అలాగే స్వస్థత కార్యములు తద్వారా శరీరం నిండా ఆరోగ్యం ఉండును. రెండోదిగా రక్షణ కార్యములు. కీర్తనలో 126 కీర్తనలో 2-3 వచనాలు. మనము కన్నువారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనం సంతోష భరితుల మైతిమి. అంటే మన జీవితంలో ఆయన మనకి నవ్వు ఇస్తాడు. ఎందుకంటే పాపిష్టి జీవితం నుంచి పరిశుద్ధంగా మనం మార్చినప్పుడు, ఆయన మనల్ని మార్చినప్పుడు మన నోటి నిండా నవ్వు ఇస్తాడు. మన నాలుక ఆనంద గానముతో ఉంటుంది. గొప్ప కార్యములు ఆయన అన్యజనులు చెప్పుకుంటారు, వీరికి గొప్ప కార్యములు చేశారని.
యెహోవా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనం సంతోషభరితులా మైతిమని మనము గొప్పగా ప్రభు అయిన యేసుక్రీస్తు గొప్ప లక్షణాలు మనం చెప్పుకుంటాం. తద్వారా నోటి నిండా నవ్వుండెను. మూడోదిగా పునరుద్ధరణ కార్యములు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం నుంచి 24వ వచనాలు. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయు, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బెల్లల్లో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును. సియోను జల్లారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును.